హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తన్మయ్స్ ట్యూషన్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక వండర్ఫుల్ షార్ట్ కట్ నేర్చుకోబోతున్నాం ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ నెంబర్ బై యూజింగ్ లాంగ్ డివిజన్ మెథడ్. సో ఇది నేర్చుకుంటే కనుక ఎనీ టైప్ ఆఫ్ నెంబర్, వెదర్ ఇట్ మైట్ బి అ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ లేదా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయినా కావచ్చు, ఎలాంటి నెంబర్కైనా ఈజీగా మనం సెకండ్స్లో లాంగ్ డివిజన్ మెథడ్ యూజ్ చేసి స్క్వేర్ రూట్ కనుక్కోవచ్చు. Okay, so let us quickly jump into the first example, that is square root of 1521. Actually 1521 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. సో దీనికి మనం స్క్వేర్ రూట్ కనుక్కోబోతున్నాం బై యూజింగ్ లాంగ్ డివిజన్ మెథడ్. సో దీంట్లో ఏం చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ లాంగ్ డివిజన్ మెథడ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సో లాంగ్ డివిజన్ మెథడ్లో 2 నెంబర్స్ ఎట్ ఎ టైం పేర్ చేయాలన్నమాట. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద రైట్ సైడ్, సో రైట్ సైడ్ నుండి 2 డిజిట్స్ ఎట్ ఎ టైం పేర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి 15 ఉంది కదా, 15కి దగ్గరలో ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ చూడాలి. అంటే 3 స్క్వేర్ 9 అవుతుంది, 4 స్క్వేర్ అంటే ఎంత 16 అవుతుంది. అది పెద్ద నెంబర్ అయిపోతుంది కాబట్టి 3 స్క్వేర్ తీసుకుందాం. అంటే 3 3s are 9. సో 15 - 9 gives 6. సో నార్మల్ డివిజన్లోకి వచ్చేసరికి మనం 1 నెంబర్ ఎట్ ఎ టైం దించుకుంటాం, కానీ ఇక్కడ 2 నెంబర్స్ ఎట్ ఎ టైం తీసుకుని రావాలన్నమాట, దించుకోవాలి కిందకి. సో 621 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేయాలి. అప్పుడు 3 + 3 gives 6. ఇప్పుడు ఇక్కడ చూడండి, 6 పక్కన మనం నెంబర్స్ మారుస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 పక్కన 2 పెడితే కనుక మనకి ఎంత వస్తుంది, 6 పక్కన 2 పెడితే 2తోనే మల్టిప్లై చేయాలి. 62 2s are 2 2s are 4 6 2s are 12 124. సో చిన్నది అయిపోయింది. ఇక్కడ చూడండి, లాస్ట్ యూనిట్స్ ప్లేస్ ఏముంది, 1 కదా. 1 ఎప్పుడు వస్తుంది, 9 9s are 81. సో 81లో లాస్ట్ డిజిట్ 1 కాబట్టి మనం 9తో ట్రై చేద్దాం. అంటే 6 పక్కన 9 పెట్టామనుకోండి, 9తోనే మల్టిప్లై చేయాలి. సో ఇలా మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 69 9s are 621. సో కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. కాబట్టి 6 పక్కన ఏం పెట్టాలి, 9 తీసుకోవాలి. సో 69 9s are 621. సో 621 - 621 అంటే 0. సో అన్ని పేర్స్ని మనం కిందకి దించేసుకున్నాం. అండ్ ఫైనల్ ఆన్సర్ 0 వచ్చేంత వరకు ఈ లాంగ్ డివిజన్ మెథడ్ అనేది కంటిన్యూ చేయాలన్నమాట ఇదే ప్రాసెస్లో. సో మనకి 0 వచ్చేసింది కాబట్టి ఫైనల్ ఆన్సర్, దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1529 ఈజ్ నథింగ్ బట్ 39. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ సాల్వ్ ఎనీ square root of any number by using long division method. So coming to the next example, that is a non-perfect square number square root. ఇది ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేసాము. 148 స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 148 మీకు అందరికీ తెలుసు, 148కి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు, స్క్వేర్ రూట్ లేదు. సో దీని ఇలా అయితే కనుక లాంగ్ డివిజన్ మెథడ్లో ఎలా కనుక్కోవాలి అంటే, సేమ్ ఫస్ట్ స్టెప్ ఏంటి, 2 డిజిట్స్ ఎట్ ఎ టైం పేర్ చేయాలి. సో లాస్ట్ 2 డిజిట్స్ అంటే 48 ఒక పేర్ అయింది. ఇక్కడ మనకి పేర్ చేయడానికి ఓన్లీ సింగిల్ నెంబర్ ఉంది కాబట్టి 1 ముందు 0 పెట్టచ్చు. సో 0 పెట్టి 01 అనేది ఒక పేర్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 1కి మనం పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, దగ్గరలో ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏంటి, 1 స్క్వేర్ ఇస్ 1, 2 స్క్వేర్ అంటే 4 పెద్దది అయిపోయింది కాబట్టి 1 1s are 1. సో 0 అనేది వస్తుంది, 1 - 1 0. సో 48ని కిందకి దించుకుంటాము. యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టుగానే 1ని 1తో యాడ్ చేయాలి. సో ఈ రెండు నెంబర్స్ మనం ఎడిషన్ చేస్తే కనుక ఎంత వస్తుంది, 1 + 1 అంటే 2. సో ఇప్పుడు 2 పక్కన మనం ఏం చేయాలి, 2 పక్కన నెంబర్స్ మారుస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 22 2s are ఎంత, సో 2 2s are 4 2 2s are 4. సో 44 వచ్చింది. 44 అనేది నియరెస్ట్ నెంబర్ టు 48 కాబట్టి సో మనం ఏం తీసుకోవాలి, 22 2s are 44. సో మనకి రిమైండర్ ఎంత వచ్చింది, 4. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 22ని 2తో ఎడిషన్ చేయాలి. ఆల్రెడీ మనం 1తో ఇక్కడ ఎడిషన్ చేస్తాం కాబట్టి 1 పక్కన పెట్టేసి 2తో యాడ్ చేయాలి. సో 22 + 2 అంటే ఎంత, 24. ఇప్పుడు 24 పక్కన నెంబర్స్ మారుస్తూ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, సింగిల్ డిజిట్ మిగిలింది. సో సింగిల్ డిజిట్ మిగిలింది కాబట్టి సో నువ్వు 24 పక్కన ఏ నెంబర్ పెట్టినా కూడా నీకు 4 అనేది రాదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే 12 పక్కన డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా లాంగ్ డివిజన్, నార్మల్ డివిజన్లోకి వచ్చేసరికి పాయింట్ పెట్టుకుంటే ఒక 0 యాడ్ చేస్తాం, కానీ ఇక్కడ ఏం చేయాలి, 2 zeros యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో డెసిమల్ పాయింట్ పెట్టి 2 డిజిట్స్ యాడ్ చేసుకోవచ్చు, 2 నెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 24 పక్కన నెంబర్స్ మారుస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్
24 పక్కన 2 పెట్టామనుకోండి, 24, సో 242, 2 పెట్టాం కాబట్టి 2తోనే మల్టిప్లై చేయాలి. చేస్తే కనుక ఎంత వస్తుందంటే 484 వస్తుంది. సో పెద్ద నెంబర్ అయిపోయింది. సో కాబట్టి ఏం చేయాలి, 24 పక్కన 1 పెట్టుకోవాలి. సో ఫైనల్గా 1 పెట్టుకుంటే కనుక 241 వన్స్ ఆర్ ఎంత, 241. సో సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఎంత వస్తుంది, 400 - 241 గివ్స్ 159. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, 241ని ఇక్కడ ఆల్రెడీ 2తో ఎడిషన్ జరిగిపోయింది కాబట్టి ఇక్కడ 1తో యాడ్ చేయాలన్నమాట. అంటే 241 + 1 అంటే ఎంత, 242. 242 పక్కన నెంబర్ పెట్టుకుని మార్చుకుంటూ మనం మల్టిప్లికేషన్ చేయాలి. కానీ ఇక్కడ 159 అనేది చిన్న నెంబర్ అయిపోయింది 242 కన్నా. సో కాబట్టి ఏం చేసుకోవచ్చు, ఆల్రెడీ డెసిమల్ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 2 జీరోస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇప్పుడు 242 పక్కన నెంబర్స్ మారుస్తూ ఉండాలి. సో మారుస్తూ ఉన్నప్పుడు 242 పక్కన 6 పెడితే 242 పక్కన 6 పెడితే 2426 × 6 చేయాలి. చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 14556. 7 పెట్టి చూడండి కావాలంటే. సో ఇక్కడ ఉన్న నెంబర్ కన్నా అంటే 15900 కన్నా పెద్ద నెంబర్ వచ్చేస్తుంది కాబట్టి నేను 6 పెట్టి చేస్తున్నాను. సో ఇక్కడ 6 పెడితే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, 6 పెట్టాలి. సో పెడితే ఫైనల్గా ఎంత వస్తుంది, 14556. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయాలి. సో జనరల్గా మనకి బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డెసిమల్ పాయింట్ తర్వాత అప్ టు 2 డెసిమల్ పాయింట్స్ దాకా మనకి సరిపోతుంది అనమాట ఆన్సర్. సో దేర్ఫర్ √148 gives 12.16. So this is how you need to solve any number square root by using long division method. Very simple. It is very simple. Okay, so ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి విచ్ మైట్ బి అ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఆర్ ఎ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. సో తీసుకొని ఇదే మెథడ్లో మీరు సాల్వ్ చేసి ట్రై చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ you can please do comment in the comment section below. So thank you so much. Please do like, share and subscribe to our channel. Thank you. Have a nice day.